రెండేళ్ల ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని అందించబోతున్నాయి. 10 ఏళ్ల విధ్వంసానికి, 2 ఏళ్ల వికాసానికి జరిగిన పోరులో ప్రజలు ధర్మం వైపే నిలబడబోతున్నారు. స్థానిక యువకుడు, పిలిస్తే పలికే వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ గారు భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ ఉప ఎన్నికలో కీలక పాత్ర పోషించాయి. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ బండ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకం, గృహజ్యోతి వంటి పథకాలు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు. రాష్ట్ర మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు సవివరంగా తెలియజేయాలని నాయకులకు సూచించారు. ఒకవైపు ప్రభుత్వం చేసిన మంచితో పాటు ప్రత్యర్థుల అసత్యాలను, కుట్రలను సైతం ధీటుగా ఛేదించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రచారం మరొక ఎత్తని చెప్పవచ్చు. తన వాక్చాతుర్యంతో ప్రజలను కట్టిపడేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జరిగే అభివృద్ధిని ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికలకు ముందే ఓటమి భయాన్ని చవి చూపించారు. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా నాయకత్వం వహించారు. ఇక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యూహరచన ఇక్కడ అత్యంత కీలకం. పార్టీ క్యాడర్ తో పకడ్బందీగా ప్రచారం నిర్వహించారు. బూత్ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కార్యకర్తలకు పక్కాగా దిశానిర్దేశం చేశారు. గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యారు. వెరసి జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కబోతుంది. అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు ఉన్న ప్రజాదరణ, సీఎం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నాయి.